ఈరోజు బహుశా నీ జీవితంలో ఒక ఎర్ర సముద్రం ఉందేమో. నీ అభివృద్ధిని, నీ ప్రయాణాన్ని, నీ గమనాన్ని అడ్డుకుంటున్న ఎర్ర సముద్రం ఏంటి? అదేదైనా కావచ్చు. యూ కెన్ ఐడెంటిఫై దాట్. నువ్వు దాన్ని గుర్తించగలిగితే దేవుడు దాని నుండి నీకు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన. నువ్వు దాటి వెళ్ళే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆ సముద్రంలో మునిగిపోవాలని దేవుడు కోరుకోవడం లేదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్కళ్ళు కూడా సముద్రంలో మునిగిపోలేదు. దేవుడు అందరినీ వాగ్దానం చేశాడు కాబట్టి బయటికి నడిపించాడు. ఈరోజు నీ ముందున ఎర్ర సముద్రం నేను ముంచడానికి లేదు సహోదరి. నీ ముందున ఎర్ర సముద్రం నేను ముంచడానికి రాలేదు సహోదరుడా. నువ్వు దాటి వెళ్ళి దేవునికి మహిమకరంగా బ్రతుకుతావని ఆ ఎర్ర సముద్రం బహుశా నీ ముందుందేమో. వాట్ యు హ్యావ్ టు డూ? లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూడు. అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు, భీకర క్రియల చేత ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీ ముందున్న ఆ భయంకరమైన సముద్రాన్ని చీల్చి నీకు మార్గాన్ని ఏర్పరిచే సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన.